పాయం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథా శ్రియా ధ్యాయం ధ్యాయమనంతబోధకృతాజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం మృజే. సంస్కారాలలో వివాహ సంస్కారం. ఈ సంస్కారంలో వధూవరులు వారి యొక్క నడవడి, వారు ఉభయులు కలిసి చేసే కొన్ని హోమాలు, దానికి ముందు వధువుని వరుడు చూడటం, ఇలాంటివి ఎన్నో అనేక రకములైనటువంటి విశేషాలు దీంట్లో ఉన్నాయి. వధూవరులకు ఉభయులకి కూడాను గుడంతో కలిపినటువంటి జీలకర్ర బెల్లం అంటారు. ఆ వధువు ఇద్దరు కూడాను ఒకళ్ళు ఒక శిరస్సు ఎందు ఒకళ్ళు ఉంచుకోవటం, దాన్ని అత్యంత అనురాగం ఉభయులకి కూడాను పెంచుతుందని అటువంటి విధానం. ఆ బెల్లానికి ఒక వస్తువుతో కలిపేటటువంటి సామర్థ్యం ఉందని, అలాగా వీళ్ళ మనస్సులు అలాగే కలుస్తాయని ఈ భావాలతో ఈ ఏర్పాటంతా ప్రాచీన కాలం నుంచి చేస్తున్న విషయం. ఆ సందర్భంగా కొన్ని మంత్రాలు చెప్తారు. ఇంద్రాణీ దేవి ప్రాసహాదదాన సానో దేవి సుహవా శర్మ యచ్చతు అని అంటారు. అంటూ ఇంకా కొన్ని మంత్రాలు చెబుతారు. ఆ వధూవరులకు ఉభయులకి కూడాను శ్రేయస్సుని సంపాదించడం కోసం చేసే ప్రయత్నం. దాంట్లో మొట్టమొదట్లో ఇంద్రాణి పదాన్ని ప్రయోగించి ఉంది మంత్రంలో. ఆ పదం కనపడుతోంది. ఇంద్రాణి అంటే దేవేంద్రుని యొక్క భార్య శచీదేవి. ఆవిడ చాలా గొప్ప పతివ్రతని, ఆమె దేవతాలోకంలో దేవతా స్త్రీలలో కల్లా చాలా ఉత్తమ స్థానంలో ఆమె స్త్రీలోకానికే చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆ పురాణాల్లో అన్ని చోట్ల ఆ విశేషాలు ఎప్పుడు కూడాను వింటూ ఉంటాం. ఇక్కడ కూడా మాట్లాడుతూ ఆమె పేరుని ఇక్కడ పెట్టడంలో, ఆ శబ్దాన్ని మనం ఉచ్చరించడంలో, ఆమెను గుర్తు తెచ్చుకోవడంలో అభిప్రాయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఆవిడ ఆహ్వానం చేస్తే చాలా సులువుగా ఆహ్వానాన్ని అందుకుని అనుగ్రహించడానికి వచ్చే స్వభావం కలిగినటువంటి మహాతల్లి. ఆమె అనుగ్రహం ఉంటే సాక్షాత్తు దేవేంద్రుడి భార్య త్రిలోకాధీశ్వరుడి ఆవిడ కూడాను. మనమేమో సామాన్యులం, మానవలోకంలో ఉంటున్నటువంటి మనుషులం. ఇక్కడ వధూవరులు కూడాను ఇక్కడ వాళ్లే. దేవతానుగ్రహం అనేది చెప్పకుండా ఉండాలి కదండి. వివాహ నిబంధనల్లో ప్రతి చోట ఎక్కడ చూసినా కూడా దేవతా సంబంధం వల్లనే అన్నీ వారు చేసేటటువంటి క్రియాకలాపాలు, మంత్రాలు, హోమాలు ఇవన్నీ కూడాను ఆ రకంగానే కనపడుతున్నాయి. అందుకనే అంటున్నాడు, ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి సుహవ. ఆమెను సుఖంగా ఆహ్వానం చేస్తే ఆవిడ అంగీకరించి మనకి కావాల్సినటువంటి శ్రేయస్సుల్ని సమకూర్చడంలో అన్నింటికంటే శర్మ అన్నారు. అంటే సుఖాన్ని, ప్రధానమైనటువంటి అంశం సుఖం. ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అది కదా అందరి యొక్క ప్రార్థన. అంచేత ఇంద్రాణీ దేవి ప్రాసహాదదాన. అయితే సానో దేవి సుహవా శర్మ యచ్చతు. ఆవిడ మనకి ఎప్పుడు కూడాను సుఖాన్ని సమకూర్చుగాక అని ప్రార్థించిన తర్వాత, ఆత్మాహారుషమంతరభూ ధ్రువశ్లిష్టా విచాచలి విశస్త్వా సర్వా వాంఛంతో మా త్వద్రాష్ట్రమధిభ్రశతు అన్నారండి. అక్కడ ఒక రాజును గురించినటువంటి సంబోధన. దేవేంద్రుడు కావచ్చు, ఇంకా ఎవరైనా మహాత్ములు, ఆ స్వర్గలోకంలో ఉండే రాజులు, సోముడు మహానుభావుడు క్షత్రియ వంశంలోకి చెందినవాడు, వరుణదేవత, ఇలాంటి వాళ్ళందరూ కూడాను క్షత్రియులు ఉంటారు ఆ లోకంలో, దేవతాలోకంలో అని చెబుతారు. దేవేంద్రుడు ప్రధానంగా ఆయన సందర్భం, ఆయన విషయం వచ్చింది కాబట్టి ఆయన కావచ్చు. ఇప్పుడు మాట్లాడుతూ అంటాడు, శత్రువుల చేత స్వాధీనం చేసుకోబడినటువంటి వాడు,
ఎవడైనా ఒకడు ఉన్నట్లయితే వాడిని మళ్ళీ తిరిగి వారి స్వరాజ్యంలోకి వాడిని తీసుకొచ్చేసేసి ఆ శత్రు బంధంలోంచి శత్రువులు వాడిని కారాగారంలో పెట్టడం కానీ వాళ్ళకి అధీనంలో ఉంచుకోవటం కానీ ఎవరైనా చేశారని అనుకో, ఒకవేళ అతన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వారి స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళకి సౌఖ్యాలు కలిగేటట్టుగా చూడటం అన్నమాట. అలాంటివన్నీ ఆత్మాహారుషమంతరభూ ధ్రువస్థిష్టా విచాచలి. వాడు తన రాజ్యంలో స్థిరంగా మళ్ళీ శత్రువులు ఎవరు కూడా అతన్ని స్వాధీనపరుచుకోకుండా అలాంటి స్థిరమైనటువంటి పరిస్థితి అన్నమాట. అతను అటువంటి పరిస్థితుల్లో ఆత్మాహారుషమంతరభూ ధ్రువస్థిష్టా విచాచలి విశస్వా సర్వా వాంఛంతు మా త్వద్రాష్ట్రమధిభ్రసతు. సమస్తమైనటువంటి దిక్కులు యందు ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడాను ఈ రాజును మళ్ళీ తిరిగి మనం శత్రురాజుల నుంచి స్వాధీనపరుచుకుని వాడి రాజ్యంలో వాడిని మళ్ళీ తిరిగి పునః ప్రతిష్ఠ చేశాం. మనం ప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రజలందరూ అభిమానించాలిగా. అతన్ని అభిమానించేటట్టు సమస్త దిక్కుల నుండి కూడాను అతనికి ఆదరాభిమానాలు పరిపూర్ణంగా వచ్చేటట్టుగాను, మళ్ళీ తిరిగి ఎప్పుడు కూడాను ఈ రాష్ట్రం నుంచి అతనికి చ్యుతి లేకుండా ఉండేటట్టుగాను, అది మనకు కావాల్సినటువంటి విషయం. ఆ రకమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన వలన ఏం తెలుస్తుంది అంటే, మనం ఈ వధూవరులు కూడాను స్థిరమైనటువంటి పరిస్థితి అన్నమాట. వాళ్ళ యొక్క దాంపత్యానికి ఎటువంటి చలనం లేకుండా చిరకాలం ఆ దాంపత్యంలో వాళ్ళు అలా నిలిచి ఉండాలి అనే ప్రార్థన దీంట్లో మనకి ఈ రాజును ఆ రకమైనటువంటి భావాలతో స్థిరపరుస్తున్నాము అని చెప్పడం అనే అంశం ఇప్పుడు ప్రకృతంలో మనకి ఏం ఉపయోగిస్తుంది అని మనం అన్నట్టయితే 2 రకాల అంశాలు తీసుకోవచ్చు. ఒకటి, వీళ్ళు ఉభయులు కూడాను అలాగా చిరకాలం స్థిరంగా ఉండాలి అని ఒక భావన. అటువంటి మహాత్ములను సంకీర్తనం చేయటం చేత వివాహ సందర్భంలో ఎవరు మహాత్ములై ఉంటారో అలాంటి వారందరినీ కూడాను చెప్పడం చేత మంగళం కలుగుతుంది వీళ్ళందరికీ కూడాను. ఇంతకుముందు కొన్ని మంగళాష్టకములని కొన్ని వాళ్ళు పఠిస్తారు. అవన్నీ కూడాను సమస్తమైనటువంటి దేశాలు, పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా వీళ్ళకి శ్రేయస్సును కలగజేయుగాక, వీళ్ళకి మంగళాలను చేయుగాక అని ప్రార్థిస్తారు. అట్లాగే మహర్షులు, సప్తమహర్షులు, ఇంకా పతివ్రతలు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరూ కూడాను వీళ్ళకి సమస్తమైనటువంటి శ్రేయస్సును సమకూర్చుగాక అని ప్రార్థిస్తారు. అంటే ఇటువంటి శుభ సందర్భంగా అనేక మంది మహాత్ములందరినీ మనం కీర్తన చేయటం అనేది ఉందే, అది వీళ్ళిద్దరికీ కూడాను, వధూవరులకు ఉభయులకి కూడాను శ్రేయస్సుని కలగజేస్తుంది అనేటటువంటి భావంతో ఈ రకమైన ఏర్పాటంతా కూడాను ప్రాచీన కాలంలో మనకి పెద్దలు చేసినటువంటి ఏర్పాటు. మహర్షులు కూడా ఆ భావాలన్నిటి కూడా దీంట్లో ఉంచి మనకి ఈ మంత్రాలన్నిటి కూడాను పఠించమని ఈ రకమైనటువంటి ఏర్పాటు చేశారన్నమాట. తర్వాత మాట్లాడుతూ అంటారు, ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాహ పర్వత ఇమే ధ్రువో రాజా విశామయం అని అంటాడండి. ద్యులోకం శాశ్వతంగా ఉండుగాక, పృథివీ, విశ్వం, సమస్తమైనటువంటి జగత్తులు, పర్వతాలు, మరేమో అందరూ కూడాను శాశ్వతంగా స్థిరంగా ఉండాలి అని మన ప్రార్థన. ఆ ప్రార్థన వలన ఇప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అటువంటి ప్రార్థన అది ఏ రకంగా గొప్పదో అటువంటి పరిస్థితి వీళ్ళకు కూడా, ఈ వధూవరులకు కూడా జరగాలి అని ప్రార్థన అన్వయించాలి అని చెప్పడంలో తప్పేం లేదు కదా. కాబట్టి అటువంటి ప్రార్థనలన్నీ ఈ సందర్భంగా ఆ భావాలను బోధించేటటువంటి ఆ మంత్రోచ్చారణ తద్వారా మంత్రార్థ ప్రకారంగా వీళ్లకు కూడాను అటువంటి స్థైర్యము, స్థిరచిత్తత్వం, చిరకాలము వాళ్ళు ఉభయులు కూడాను జీవించటం, వాళ్ళ దాంపత్యం స్థిరకాలం ఉండటం అనే అంశం దీంట్లో మనకి చెప్పబడుతోంది అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏహై వైద్యమా వ్యధిష్ఠా పర్వత ఇవా విచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్థిష్ఠ ఇహ రాష్ట్రము ధారయ అని అంటాడు. ఓ రాజుతో మాట్లాడుతూ, రాజా, ఈ రాష్ట్రంలో నువ్వు స్థిరంగా నిలిచి ఉండాలయా. నీకు ఎటువంటి చలనం లేకుండా, భయం లేకుండా, నువ్వు పర్వతం ఏ రకంగా కదలదో, నిశ్చలంగా ఉంటుందో
అలాంటి స్థితిలో నీ రాజ్యంలో నీకు శత్రువుల వలన భయం లేకుండా స్థిరంగా ఉండాలి అని మేము అనుగ్రహిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. అలాంటిదన్నమాట. ప్రధానంగా మనం ఉన్నవాళ్లలో కల్లా గొప్పవాడైన వాడు దేవేంద్రుడు. ద్యులోకంలో ఉంటాడు, స్వర్గలోకంలో ఆయన స్థిరంగా ఉంటాడు. ఆ రాజ్యంలో త్రిలోకాధీశ్వరత్వం ఆయనకి స్థిరంగా ఎప్పుడు కూడా ఉండుగాక. ఆ రకమైనటువంటి స్థితి మళ్ళీ ఇక్కడ కూడా ఈ వధూవరులకు కూడాను వాళ్ళ దాంపత్యం అలాగే స్థిరంగా ఉండుగాక అనే భావం దీంట్లో కూడా మనం అంగీకరించడానికి అవకాశాలున్నాయి. అభితిష్టపృతన్యత అధరే సంతు శత్రవ ఇంద్ర ఇవ వృత్రాతిష్ట అపహ క్షేత్రాన్ని సంజయన్ను. తర్వాత మాట్లాడుతూ అంటాడు, అభితిష్ట పృతన్యత అన్నాడండి. అంటే మా విరోధులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని మన సైన్యం తప్పకుండా అవతల వాళ్ళ శత్రువర్గాన్ని ఆ సైన్యాన్ని ఓడించి మనకు జయం చేకూరుస్తుంది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సహజం అది. అట్లాగే ఈతల పక్క సైన్యం వాళ్ళు కూడాను శత్రు సైన్యాన్ని సాధించి రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటుంది మన సైన్యం, మనం గొప్పవాళ్ళం అని దీని అనుకుంటూ ఉంటాడు. ఎవరికి వాళ్ళు వాళ్ళ సైన్యం గొప్పదని మనకు జయం కలగాలని యుద్ధంలో రెండు పార్టీల వాళ్ళు జయం కావాలని అనుకుంటూనే ఉంటారు. కానీ ఇద్దరికీ ఎప్పుడు జయం రాదు. ఒకరికే జయం వస్తుంది, ఒకరికి అపజయం తప్పదు. ఇది కదా లోకంలో ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడేమనుకుంటున్నాడంటే అభితిష్ట కృతజ్ఞత అని అన్నాడండి. శత్రు సైన్యం వాళ్ళది ఉన్నప్పటికీ దాన్ని మనం స్వాధీనపరుచుకునేటటువంటి స్థితి మనకి రావాలి. అంటే శత్రువుల్ని మనం స్వాధీనపరుచుకోవాలి, ఆ సైన్యానంతటినీ కూడాను మనం స్వాధీనపరుచుకోవాలి అనేటటువంటి అభిప్రాయం ఈ మాటల్లో వినపడుతోంది మనకి. తర్వాత అధరే సంతు శత్రువ అన్నాడు. శత్రువులు మన కిందగా అణిగిపోవాలి. వాళ్ళు ఎప్పుడు కూడాను కిందకి తొక్కేయటమే, వాళ్ళని పైకి రానివ్వకూడదు. శత్రువు అంటే వాడు ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. అలాంటి స్థితి శత్రువుల యందు మనం చూపించాలి. ఇంద్ర ఇవ వృత్రహాతిష్ట. అదే కాదు, ఇంతకంటే ఇంకో మాట ఏమంటున్నాడంటే దేవేంద్రుడు ఏ రకంగా వృత్రాసుడిని సంహరించాడో అది చాలా గొప్ప బిరుదు ఆయనకి. ఏ రకంగా రాముడికి రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించాడనే బిరుదు ఎలాంటిదో, అలాగే మధుకైటభులని రాక్షసులను సంహరించాడని శ్రీ మహావిష్ణువుకి ఎలాంటి గొప్ప, అట్లా దేవేంద్రుడు కూడాను వృత్రాసుని సంహరించాడనేటువంటి బిరుదు చాలా గొప్పది. ఆ రకంగా ఈ రాజు కూడా శత్రు సంహారం చేయాలి అనేటటువంటి ఆకాంక్ష, అలాంటి ఆశంసనం, అలాంటి ప్రార్థన, అలాంటి ఆశీర్వచనం ఇవన్నీ మనం ఏ రకంగా చేస్తున్నాం. అపహ క్షేత్రాన్ని సంజయన్ను. ఆ తర్వాత ఇంకో మాట కూడా మాట్లాడుతున్నాడు. ఉదకములు క్షేత్రములలో పరిపూర్ణంగా అవి ప్రసరించి ఆ రాజ్యంలో అంతటా కూడా ఉదక సమృద్ధి అన్నమాట. అది వర్షం కురిసినప్పుడు అటువంటి సౌకర్యం ఏర్పడుతుంది. దానివలన ఆ అభివృద్ధి తద్వారా క్షేత్రాలన్నీ కూడాను పంటకి అభిముఖంగా సస్యశ్యామలంగా ఆ క్షేత్రం అంతాను ఆ రాజ్యం అంతా కూడా ఉంటుందన్నమాట. అటువంటి స్థితి మరి శత్రు సంహారం చేసినటువంటి శత్రువుని స్వాధీనపరుచుకోగలిగినటువంటి రాజుకి కుదురుతుంది కదా. అటువంటి స్థితి మా దంపతులకు ఉభయులకి కూడాను ఇక్కడ లభించాలి, అలాంటి స్థితి రావాలి అనేటటువంటి మాటలు ఈ మంత్రంలో మనం చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంద్ర ఏణమదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి. మళ్ళీ దేవేంద్రుడి గురించే మాట్లాడుతున్నాడు. ఇతను స్థిరంగా ఉండాలండి. అధీధరత అన్నాడండి. అంటే మనం అతన్ని గౌరవిస్తున్నాం, అనేక యాగాల్లో హోమాలు చేస్తున్నాం, హవిస్సులు ఇస్తున్నాం. దానివలన అతనికి ఆ స్థానం స్థిరంగా ఉండేటట్టుగా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆ హవిస్సులు తీసుకుని ఆ దేవేంద్రుడు తన స్థానంలో తను స్థిరంగా ఉంటూ ఎవరు హవిస్సులు ఇస్తారో యజమానులు అలాంటి వారికి ఆయన తప్పకుండా వీళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలి అని ఆయన అనుగ్రహించాలి. ఈ యజమానుడు నా పట్ల ఎప్పుడు కూడా అనేక హవిస్సులు ఇస్తూ యాగాదుల్లో నన్ను గౌరవిస్తూ ఉంటాడు, అందరికంటే గొప్పవాడు అని ఆ దేవతాలోకంలో దేవేంద్రుడు చెప్పుగాక అనే భావం కూడా దీంట్లో వ్యక్తపరుస్తున్నాడు. అట్లా ఇక్కడ కూడాను ఈ వధూవరులు కూడాను అలాంటి స్థితిలో ఉండాలి అని, వీళ్ళ దాంపత్యం చాలా చూడటానికి ఆనందకరంగా ఉంటుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటున్నారు వీళ్ళిద్దరూ అని ప్రపంచమంతా అనుకునేటట్టుగా వీళ్ళకి అటువంటి స్థితి రావాలి అని ఈ మంత్రాల ద్వారా
వాళ్ళ ఉభయుల్ని మనం అనుగ్రహించి ఆశీర్వదించినట్టుగా కనపడుతోందన్నమాట. తర్వాత మంత్రంలో అంటారు, ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం అని అన్నారండి. వరుణరాజు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని ఇలాంటి వారందరూ కూడా చూశారా, వీళ్ళందరూ కూడాను స్థైర్యాన్ని వీళ్ళందరూ కూడా ఈ వధూవరులకు ఇచ్చుగాక అనే అభిప్రాయం కూడా దీంట్లో మనం తెలుసుకుంటున్నాం. ఈ రకమైనటువంటి ఆ సుముహూర్త కాలంలో అనేక మంది దేవతలు, అనేక మంది మహారాజులు, అనేక మంది దేవేంద్రుడు, శచీదేవి మొదలైన వాళ్ళందరూ కూడాను సమస్త శ్రేయస్సులు ఇచ్చుగా కానీ మంత్రాల ద్వారా మనం ఈ రకంగా ప్రార్థించాం. ఈ తర్వాత ఈ ఇతను ఆమెను చూడటం అనేటటువంటిది ఒక సందర్భం ఈ మంత్రాల ద్వారా మనకు కనపడుతోంది. ఆపస్తంభ మహర్షి కూడాను ఆ విధానాన్ని వారు బోధించారు. దాని ప్రకారంగా యాజ్ఞికులందరూ కూడాను అదే చెప్పి ఆ రకంగా చేయిస్తూ ఉంటారు. దాంట్లో స్వయం దృష్ట్వా తృతీయాంజపేతు అని ఒక మాట ఉంది. అంటే దీంట్లో మొట్టమొదట్లో ఒక మంత్రం జపాత్మకంగా జపరూపంగా కనపడుతోంది. రెండో మంత్రం ద్వారా రెండో మంత్రం చెప్పి ఆ వధువుని వరుడు చూడటం అనేటటువంటిది రెండు రకాలుగా అభిప్రాయాలు కనపడుతున్నాయి. సహజంగా ఇలాగే జరుగుతూ ఉంటుందని అనిపిస్తోంది కాలంలో కూడాను. అది అభ్రాతృఘ్ని అనేటటువంటి మంత్రాన్ని వరుడు జపిస్తాడు మొట్టమొదట్లో. అంటే అతని భావాలన్నమాట. ఈ వధువు ఈ పైన ఈ రకంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను, నాకు అలాంటి భావాలు మనసులో ఉన్నాయి, ఆమె ఈ రకమైనటువంటి నా సంకల్ప ప్రకారంగా నా భావాలకు అనుగుణంగా ఆమె కూడా అట్లా ఉండాలి అనే భావం అతను చెప్పుకుంటున్నాడు అనమాట ఈ మంత్రంలో. ఏమంటున్నాడు ఆ మంత్రంలో అనంటే, అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితుస్సుమా. దేవతలతో మాట్లాడుతున్నాడండి. ఓ దేవతలారా, ఎవరెవరో కాదు, మా సామాన్య దేవతలు కారండి. వరుణ, తర్వాత బృహస్పతి, తర్వాత ఆయన ఇంద్రుడు, తర్వాత సవిత, మా నలుగురు దేవతలు. వాళ్ళందరితోనూ ఈ రకంగా ప్రార్థించుకుంటున్నాడు. ఈమె ఈ రకంగా నాకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే బాగుంటుందనుంది, మీరందరూ కూడాను అనుగ్రహించాలి, ఆ రకమైనటువంటి సౌకర్యాన్ని ఆమె మనోభావాన్ని మీరు ఏర్పరచవలసింది అని వాళ్ళతో చెప్పుకుంటున్నాడనమాట. ఓ వరుణదేవా, ఈ వధువు అభ్రాతృఘ్ని అంటే భ్రాతని సంహరించేటటువంటి ఒకనొక అలక్ష్మి, అది లేకుండా అంటే మా ఇంటికి రావటం ఏదైనా అనేక రకాల కారణాలు, మనం ఇప్పుడు చెప్పుకునే మాటలన్నీ ఈ మంత్రాల్లో ఉన్న విషయాలన్నీ సర్వసాధారణంగా మనం చూస్తామని మనం అనుకోలేం. కానీ రాజవంశాలలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను. మంత్రాలు అందరికీ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు సంహారాలు చేసుకోవటం, సోదరులకి పడకపోవటం, ఒకరిని వాడు సంహరించుకుంటూ ఉండడం అనేటటువంటి ఎక్కువగా వాళ్ళల్లో ఉంటూ ఉంటాయండి. అది సామాన్యమైన విషయం కాదు, అది క్షత్రియులకు ఉండేటటువంటి విషయం అన్నమాట. కానీ మనలో అంతగా ఉండకపోవచ్చు అని నమ్మకం లేదు శాంతం. ఇక్కడ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను మనం ప్రార్థించడంలో తప్పేం లేదు కదా అనే ఉద్దేశ్యంతో భ్రాతృవధ అనే అంశం పట్ల ఆమె మనసు ఎన్నడూ కూడా రాకుండా, అలాంటి అలక్ష్మి ఆమె దగ్గరికి చేరకుండా అభ్రాతృఘ్ని అనేటటువంటి గొప్ప ఉదాత్తమైనటువంటి లక్ష్మి ఆవిడలోకి సంక్రమింపచేయవలసిందిగా వరుణదేవతను నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పుకున్నాడు. అంటాడు, అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే. బృహస్పతితో మాట్లాడుతున్నాడు. ఓ బృహస్పతి, ఆయన దేవగురువు, చాలా గొప్పవాడైన. అపతిఘ్నీం, పతిఘ్ని అంటే భర్తను సంహరించేటటువంటి తత్వం. లోకాల్లో కొన్ని మాటలు వినకూడదు, చెప్పకూడదు, కానీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి? అలాంటి స్థితి రాకుండా అపతిఘ్ని అంచేత పతిఘ్ని అనేటటువంటిది అలక్ష్మి అనమాట. అపతిఘ్ని అనేది లక్ష్మి. అటువంటి లక్ష్మి ఈమె దగ్గర ఉండాలి. ఆమె అటువంటి లక్ష్మితో కూడి మా ఇంటికి రావాలని మేము ప్రార్థిస్తున్నాను, దాన్ని మీరు అనుగ్రహించాలి అని బృహస్పతితో చెప్పుకున్నాడు. అభ్రాతృఘ్నీం వరుణ అపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం. ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు. పుత్రుల్ని సంహరించేటటువంటి క్రూర భావం ఉందే,
అది అలక్ష్మి. అది ఈమెలో ఉండకూడదు. అప అపుత్రఘ్ని, పుత్రుని ఎవనుడు ఎప్పుడు కూడాను ఆవిడ సంహరించకుండా ఉండాలన్నమాట. అలాంటి అనుగ్రహం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని దేవేంద్రుడితో మాట్లాడాడండి. తర్వాత సవితృదేవతో మాట్లాడుతూ ఉంటాడు. సర్వవిధములైనటువంటి లక్ష్మి, ఒక 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 లక్ష్మి కాదు, అభ్రాతృఘ్ని లక్ష్మి, అలాగే మరి అపుత్రఘ్ని లక్ష్మి, అపతిఘ్ని లక్ష్మి అనే ఒక నిర్దేశమేం కాదు. ఏ రకమైనటువంటి అలక్ష్మీలు లేకుండా సమస్తమైనటువంటి లక్ష్మీ సౌభాగ్యాలతో ఏమి మాకు లభించుగాక అని సవితృదేవతతో ఆ రకమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు అని ఈ మంత్రం జపిస్తాడు వరుడు. ఇంకా ఆమెను చూడటం అనేటటువంటిది జరగల. ఈ మంత్రంతో ఈ భావాలన్నీ కూడాను ఆ దేవతలతో చెప్పుకున్నాడు. అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే ఇంద్రాపుత్రఘ్నీం లక్ష్మీం తామస్యై సవితస్సువ అని అన్నాడండి. తరువాత మాట్లాడుతూ స్వయంగా ఆమెను ఈ పైన అతను చూస్తాడనమాట. ఆ సందర్భంగా చెప్పే మంత్రం అఘోరచక్షురపతిఘ్నేధి శివాపతిభ్య సుమనా సువర్చా జీవసూర్దేవకామా శివనాశన్నో భవద్వ్యపదేశించుతుష్పదే అని ఈ మంత్రంతో వధువును అతను చూడటం జరుగుతుంది. వరుడు సాక్షాత్తుగా చూడటం జరుగుతుందన్నమాట. ఆమెను అప్పటిదాకా ఏదో చూసినప్పటికీ కూడా ఈ మంత్రపూర్వకంగా ఇప్పుడు దర్శనం చేయడం అనేది ఉందే, ఇదే ప్రధానమైనటువంటి దర్శనం. కానీ లోకంలో వధూవరులకి వివాహానికి పూర్వంలో కూడా చూడటం అనేటటువంటిది ఉంటూ ఉంది, జరుగుతున్న విషయం కూడాను. అది ఒకవేళ బయట సంబంధాల విషయంలో వాళ్ళు ముందు చూసుకుని నిర్ణయించుకోవటం అనేటటువంటిది జరుగుతున్నప్పటికీ కూడా, ఒకవేళ బంధుత్వంలో ఉంటే వీళ్ళ బంధువులు ఉన్నటువంటి వధూవరులైతే వాళ్ళు చాలా కాలం చిన్నతనం నుంచి చూసుకుంటూనే ఉంటారు. ఏది ఏమైనా అవిధినాకృతం అకృతం అని ఒక న్యాయం ఉంది కనుక విధిపూర్వకంగా చేసినటువంటిదే యోగ్యమైనటువంటి విధానం. అది అవిధినాకృతం. అది అనుకో మంత్రము విధానము ఏం లేదుగా, ఊరికే ఏదో మాట్లాడారు, ఏదో చూశారు. దానికి ఒక విధి విధానాలను మంత్రపూర్వకంగాను ఓ సందర్భము ఇప్పుడు ఈ కట్టుబాటంతా మనం చేస్తున్న విధానం అంతా లేదు కదా. కాబట్టి అవి చూసినప్పటికీ కూడాను వారు ఉభయులు కూడా చూడనట్టు లెక్క అని మాకు ఒక శాస్త్రం ఉంది. అవిధనాకృతం అకృతం అని ఒక శాస్త్రం అన్నమాట. అందువలన దాన్ని తీసేసేసి, అంటే ఇదివరకే చూశారు కదా, ఇప్పుడు మళ్ళీ తెర పెట్టడం, వీళ్ళిద్దరూ ఇప్పుడే చూడటం, ఇదంతా ఏదో ఒక పెద్ద నాటకంలాగా చేస్తున్నారు వీళ్ళు అని మనం అనుకుంటారు. కొంతమంది ఆక్షేపణ ఇచ్చేటటువంటి వాళ్ళు, పక్కన గుసగుసలాడేవాళ్ళు లేకపోరు, ఉంటారు. కానీ మనం సమాధానం ఏమిటి అంటే, అవిధనాకృతం అకృతం అనే న్యాయం ఉంది. అందుచేత ఇదివరకు వాళ్ళు చూచుకున్నప్పటికీ కూడాను అవి లెక్కలోకి రావు. శాస్త్రీయమైన మార్గంలో మంత్రపూర్వకంగా ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ క్షణం ఏదైతే ఉంటుందో అదే ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది అని మనం సమాధానం చెప్పాలన్నమాట. ఆ మంత్రం ఇప్పుడు చూసేటప్పుడు ఈ మంత్రం చెబుతున్నాడు వరుడు. అఘోర చక్షురపతిఘ్నేధి శివాపతిభ్య సుమనా సువర్చా జీవసూర్దేవకామాస్యో నాశన్నో భవ ద్విపదేశించుతుష్పదే అంటాడు. వధువుతో మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడనమాట. అఘోర చక్షు అపతిఘ్నియేధి, నువ్వు ఘోరచక్షుస్సువి కాకుండా ఉండు, భర్తని చంపేటటువంటి భావాలు కలిగిన దానివి కాకుండా ఉండు అని అన్నాడండి. తర్వాత మళ్ళీ అన్నాడు, శివాపతిభ్య సుమనా సువర్చా, శివాపతిభ్య, భర్తల పట్ల నువ్వు మంగళమైనటువంటి స్వభావం కలదానివిగా ఉండవలసింది అని కోరుతున్నాను అన్నాడు. ఈ పతిభ్య అని బహువచనం వేశాడు ఎందుకు అని ఒకనొక అనుమానం. అతను మాట్లాడేది వరుడు ఒక్కడే కదా. అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత తన దేవసూర్ దేవకామా శివనా శన్నోభవని ముందు మంత్రాలలో తన తమ్ముళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు కనుక వాళ్ళు ఇంచుమించుగా గౌరవించదగిన వాళ్ళు కాబట్టి, ఒకవేళ ఈ వరుడికి అన్నగారు ఉంటాడనుకోండి, బావగారు అంటాం మనం వరసల్లో తెలుగు భాషలో, అటువంటి వాడు, తమ్ముడున్నాడు అనుకోండి మరిది అంటాం. కాబట్టి వాళ్ళందరినీ కూడాను దృష్టిలో పెట్టుకుని ఆ బహువచనం ఉపయోగపడుతుంది అని వ్యాఖ్యాతలందరూ సమన్వయపరిచారు.
కాబట్టి వీళ్ళందరి పట్ల నువ్వు మంగళప్రదంగా ఉండవలసిందిని దేవరాజ్యపేక్షయా బహువచనం వాళ్ళు రాశారు. అంటే ఇప్పుడు ఇతను మాట్లాడే మాట, ఈ మంత్రంలో చెప్పే మాట కొంచెం ఎక్కువ కఠినంగా కనపడుతోంది మనకి. అఘోర చక్షుః అన్నాడు. అసలు ఆమెకు అటువంటి దృష్టి లేదేమో, లేకపోతే మనం ఈ మాట చెబుతున్నామా, చెబితే కోపం వస్తుందా అనేటటువంటి అనుమానాలు కూడా మనకు ఉండే అవకాశాలున్నాయి. మంత్రాల్లో అలా ఉంది. మనం దానికి అర్థం చెప్పవలసిన వాళ్ళం. ఆమెకు కోపం వస్తుందో రాదో, చెప్పకపోతే చెప్పలేదు కాబట్టి కోపగించే స్వభావం కలిగి ఉండవచ్చేమో. ఇది ఎవరు చెబుతారు ఈ విషయాలన్నీ? మనం ప్రార్థిస్తున్నాం. మనం ప్రార్థన అలాగేనండి అంటే ఓ మాటతో పోతుంది. దానికి ప్రతిదానికి విరుద్ధంగా మాట్లాడటం ప్రారంభిస్తే వ్యవహారం చెడిపోతుందనమాట. అలా కాకుండా అఘోర చక్షురపతిఘ్నయేధి శివాపతిభ్య సుమనా సువర్చాః. నువ్వు మంచి మనస్సు గల దానివి, మంగళప్రదమైనటువంటి ఆలోచనలతో, సువర్చాః మంచి శోభతో నువ్వు ఎప్పుడు కూడా ఉండవలసింది. ఆనందంగా, అందంగా, సుందరంగా నీ భావాలు, మనోభావాలు, నీ యొక్క అవన్నీ కూడాను, నీ నడక విధానము, ప్రవృత్తి అన్నీ కూడాను ఇలా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. దేవకామ అని కూడా ఒకటి అన్నాడు దీంట్లో. అంటే దేవతల్ని కోరేటటువంటి భావాలు నీలో కూడా ఉండాలి. అంటే దేవతలను ఆరాధించడం, యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల్లో అభిప్రాయం కలిగి ఉండటం, ఇవన్నీ నీలో ఉండాలి అని నా ప్రార్థన అంటూ అతను కోరుకుంటున్నాడు. దేవతలందరినీ కూడాను ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ దీంట్లో కనపడుతున్నాయి.